అనుష నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? మా ఆడపడుచు చేస్తున్నారు. మీ ఆడపడుచు చేస్తున్నారా? సో పిలుస్తారా? సో అనుష గారు మీ ఆడపడుచా? మా ఆడపడుచు. సో మీ పేరేంటి? లావణ్య. సో ఏం చేస్తున్నారు మీరు? నేను హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్. హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్. సో చాలా పిల్లలకి చాలా ఇష్టం, అలాగే నాకు కూడా చాలా ఇష్టం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? కారం, పసుపు, కొత్తిమీర, కార్న్ఫ్లవర్, బియ్యపిండి, శనగపిండి, కొత్తిమీర. సో హాయ్ లావణ్య. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంటి హోమ్ మేడ్ కేఎఫ్సి? అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ చాలా ఫేవరెట్. సో చాలా సరికొత్త రెసిపీ పరిచయం చేస్తున్నారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా. సో ప్రాసెస్ ఏంటి? కొంచెం చికెన్ కొద్దిగా వాటర్ వేసి హీట్ చేయాలి, బాయిల్ చేయాలి. అందులో కాస్త ఉప్పు, కారం, బియ్యపిండి వేసి కొంచెం టైట్ గా చేయాలి. సో ఫస్ట్ అంటే చాలా ఈజీగా అవుతుందని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. అంటే చికెన్ లో ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నారు కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుండగా కారం, ఉప్పు వేయాలి. సో అది కలిపెట్టిన తర్వాత మనం బియ్యం పిండి కూడా వేయాలి. సో బియ్యం పిండి వేస్తే ఏమైతుందంటే దగ్గరగా వస్తుంది. సో అది మొత్తం వాటర్ లేకుండా దగ్గర అయ్యేలా చేశారన్నమాట. సో ఓకే, ఇలా చేసుకుని ఫస్ట్ పెట్టుకోవాలి మనం. సో నెక్స్ట్ ఏం చేయాలి? డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. అంత సో అంటే ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఓకేనా? ఓకే. సో ఒక కప్పు సరిపోతుంది కదా ఇది శనగపిండి? సరిపోతుంది. స్మాల్ బౌల్ తీసుకున్నారు. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ హీట్ అయ్యేలోగా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామా? ఇందులో కాస్త ఉప్పు, కారం వేసుకుందాం. అందులో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేస్తాం. ఒక చిన్న బౌల్ శనగపిండి తీసుకున్నారు, కొంచెం అందులో కొద్దిగా వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా సరిపడా ఉండాలి కదా. ఓకే. అంటే అన్ని కూడా ఒక ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు. కొంచెం ఓకే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఓకే. కొద్దిగా వాటర్ వేసేసి కలపాలి. సో అది వాటర్ వేసి ఎలా కలపాలి? కొంచెం ఏంటంటే జారుగా కలపాలా? బజ్జీలు చేసుకుంటాం కదా అలాగే అలా కలపచ్చు. అంటే మీడియంగా కలపాలన్నమాట. ఇలా మనకి ఒక చికెన్ దాంట్లో నుంచి డీప్ చేసి మనం దాంట్లో వేయడానికి ఉండలు లేకుండా కలిపేసుకుంటే సరిపోతుంది. సో అవును, చాలా ఏంటంటే అది ఉండల కింద వచ్చేస్తుంది. సో ఉండలు లేకుండా మనం బాగా కలిపేస్తూ ఉండాలి. బజ్జీల పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. ఓకే. సో మన బజ్జీకి అలా ఏ విధంగా అయితే చేస్తామో అలా కలుపుకుంటే సరిపోతుంది. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఓకే. సో పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. వివేక్, వికాస్. సో పెద్ద అబ్బాయి 7th, చిన్న అబ్బాయి 5th. సో పెద్ద అబ్బాయి 7th, చిన్న అబ్బాయి 5th. నేను క్వశ్చన్ అడగక ముందే అడ్వకేట్ కాబట్టి ఆవిడే ఆన్సర్స్ చెప్పేస్తారు అనమాట నేను అడగకుండానే. సో ఇప్పుడు ఈ శనగపిండి మనం వాటర్ వేసుకుని బాగా బబుల్స్ లేకుండా కలిపారు కదా. సో బాగా కలిపారు అండ్ ఆయిల్ కూడా హీట్ అయింది. సో ఇంకా కొంచెం హీట్ అవ్వాలి కదా ఆయిల్. సరిపోతుందా? సో అలాగే మీ అబ్బాయి బాబు పేరు, మీ ఇద్దరు అబ్బాయిలు చెప్పగానే నేను అడగకుండానే చెప్పేస్తున్నారు అనమాట. ఎందుకంటే మీ హస్బెండ్ అడ్వకేట్ కదా, అలవాటు అయిపోయింది మీ హస్బెండ్తో మాట్లాడి. అవునా? సో సరే లావణ్య, మంచి టిప్ చెప్తారా? నాకంటే మా మరదలు బాగా చెప్తుంది టిప్. మీ మరదలు బాగా చెప్తుందా? సో ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే. శైలజ. సో ఈ రోజు పరిచయాలు బాగా పెరిగిపోతున్నాయండి. ఫస్ట్ ఏమో మీ వదిన గారు వచ్చారు, తను మరదలేనా? ఇద్దరు మరదలసే. సో తర్వాత మన లావణ్య గారు వచ్చారు, మంచి హోమ్ మేడ్ కేఎఫ్సి చేసి చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు టిప్ చెప్పడానికి శైలజ గారు. శైలజ ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. హౌస్ వైఫా, జాబా? రీసెంట్గా మ్యారేజ్ అయిందా? ఎనీవే ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే. సో టిప్ ఏంటి? ఫేస్కి సంబంధించి. ఓకే. ఫేస్కి సంబంధించి అంటే ఎవరైనా వినకుండా ఉంటారా? చెప్పేసేయండి. బియ్యపిండి, శనగపిండి, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రోజ్ వాటర్, ఈ 5 మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ఓకే. 15 మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. తర్వాత కీర జ్యూస్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అది కూల్ వాటర్తో కడిగేసుకుంటే ఫేస్ స్మూత్గా అవుతుంది అండ్ పింపుల్స్ కూడా వెళ్ళిపోతుంటాయి. అంటే బ్లాక్ హెడ్స్ కూడా బాగా రిమూవ్ అయిపోతుంది. సో అంటే మీరు బాగా వాడతారేమో కదా. పింపుల్స్ కూడా ఉన్నాయి, లైట్గా ఉన్నాయి, బాగా తగ్గినాయి. అవునా? సో చాలా చక్కటి టిప్ చెప్పారు కదా. సో సూపర్. సో శైలజ గారి సమ్మకు మంచి టిప్ చెప్పారండి. బియ్యపిండి, శనగపిండి, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ వాటర్
తీసుకుని మనం మిక్స్ పేస్ట్లా చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవాలి. అది 15 మినిట్స్ ఉంచుకుని డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్తో కడుక్కోవాలి. సో అది దాని తర్వాత కూడా మనం కీరా జ్యూస్ ఉంటుంది. సో ఆ జ్యూస్ మనం బాగా మసాజ్ చేసుకుని మళ్ళీ దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇలా వారానికి ఒక 2 టైమ్స్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో వారానికి ఇలా 2 టైమ్స్ చేస్తే ఫ్రెష్ లుక్ వస్తుంది అండ్ పింపుల్స్ అండ్ బ్లాక్ హెడ్స్ కూడా ట్యాన్ కూడా పోతుంది. సో మొత్తం మీ ఫ్యామిలీ సీక్రెట్ ఇదేనా? అవునా? సో స్మైల్ ఇస్తున్నారంటే అదే. ఓకే, సో హోమ్ మేడ్ KFC చేస్తున్నారు. టేస్ట్ చేశారు ఎప్పుడైనా మీరు? ఇంకా చేయలేదు, ఇంకా చేయలేదు, చేసుకున్నాం మేము మా ఇంట్లో. అవునా? సో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ తీసుకొని ఇందులో డిప్ చేసేయాలి. ఓకే, 1 పీస్ ఓకే డిప్ చేసి ఇందులో రొటేట్ చేసేయాలి ఇందులో. ఓకే, సో చికెన్ పీస్ ఏదైతే 1 పీస్ శనగపిండి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అందులో ముంచి తర్వాత మళ్ళీ ఆ పౌడర్లో తీయాలి. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవడం. ఇంకా సో అలా ఒక పీస్ తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే. సో ఓకే, సో లావణ్య గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పు శైలజ. ఇంకా ఏమేమి బాగా చేస్తారు చెప్పు. తను ప్రతి వంటలు చాలా బాగా చేస్తుంది. పిల్లలు కదా ఇక చిన్నప్పటి నుంచి. అవునా? ఓకే, ఇది ఆల్రెడీ చేసి ఇంట్లో చేసాము, పిల్లలకు పెట్టారా? పెట్టాం. ఓకే, సో చూస్తుంటే నాకు చికెన్ పాప్కార్న్ ఉంటుంది కదండి, సేమ్ KFC చికెన్ పాప్కార్న్ సేమ్ అలానే ఉంది, కానీ అది కొంచెం చిన్న సైజులో ఉంటుంది, ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది. సో మనం ఇలా లెగ్ పీసెస్ ఇలా ఉంటాయి కదా, చేసుకోవచ్చు. అదే చేయమన్నారు పిల్లలు. ఓకే, సో అవునా? సో ఒకటి డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, బ్రౌనిష్ కలర్ ఎనఫ్ కదా. మన పిల్లలకు నచ్చితే బయట పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అబ్బా, నేను టిప్స్తో పాటు చాలా మంచి మంచి డైలాగ్స్ కూడా వేస్తున్నావు. సో శైలజ, మరి ఏంటి జాబ్ ఏమైనా చేస్తావా? ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కదా, కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత 1 ఇయర్ ఇది విడుతుంది ఏంటి ఇలానే అవుతుంది. దాన్ని పట్టుకొని ఇది పట్టుకొని మిగిలింది వచ్చేస్తుంది. ఓకే, వావ్, ఈ రెసిపీ అయితే కంపల్సరీ అందరూ ట్రై చేసేస్తారు. పిల్లలు కాదండి, పెద్దోళ్ళ దగ్గర నుంచి కూడా ఇష్టపడతారు ఇది కదా. పిల్లలు చాలానా? సో నేను కూడా చాలా ఇష్టం, నాకు కూడా. సో అయిపోతుంది అంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఎందుకంటే ముందు చికెన్ మీరు బాయిల్ చేసి పెట్టుకున్నారు. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ, అంటే ఇంత ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఒక ఫ్లేవర్ అనేది కూడా స్మెల్ సూపర్బ్ వస్తుంది. చాలా చాలా మంచి రెసిపీ అయితే పరిచయం చేశారు. పిల్లలు చాలా ఇష్టపడతారు. కంపల్సరీ రెసిపీ అందరూ ట్రై చేస్తారు. రెడీ అయిపోయిందండి హోమ్ మేడ్ KFC చికెన్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు టేస్ట్ చేద్దామని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో యమ్మీ యమ్మీ హాట్ టేస్టీ హోమ్ మేడ్ KFC చికెన్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేస్తుంది మనం KFC చికెన్ ఏ విధంగా అయితే ఉంటుందో క్రిస్పీగా సేమ్ అలాగే ఉందండి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. చాలా బాగుంది. అండ్ మధ్యలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వేసారు అండ్ గరం మసాలా కూడా లైట్గా వేశారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. సో సూపర్బ్ ఉంది. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పక్కర్లేదు, మీరు కంపల్సరీ చేస్తారు, నాకు తెలుసు. లావణ్య సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. సో పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా చేస్తారు. యాస్టీస్ KFC చికెన్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలాగే ఉంది. చాలా మంచి రెసిపీ రుచి చూడులో పార్టిసిపేట్ చేసి మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో దానికన్నా ముందు మీరు కూడా టేస్ట్ చేయండి. సో చాలాసార్లు టేస్ట్ చేశారు కదా శైలజ, సో మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఓకే, సో నేను అడగక్కర్లేదు ఎందుకంటే చాలాసార్లు ట్రై చేశారు కదా. సో శైలజ ఎప్పుడు తినలేదు అన్నావు కదా, సో తింటున్నావు. సో ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా తింటారు. అండ్ టేస్టీగా ఉంది. టేస్టీగా ఉంది. మీ ఆడపడుచు చేసింది అవునా? హోమ్ మేడ్ KFC చికెన్. సో లావణ్య థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెసిపీ మా వ్యూస్కి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మన రుచి చూడేలో చాలా మంచి వెరైటీస్ 2 రెసిపీస్ పరిచయం చేశారు అనుష అండ్ లావణ్య. సో మీరు కూడా కంపల్సరీ ఆ రెసిపీస్ ఇంట్లో ట్రై చేయండి. సో ఇది వాళ్ళ రుచి చూడు. మీరు కూడా మా రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.